హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏదైతే ఈరోజు జరిగిన మార్నింగ్ షిఫ్ట్కి సంబంధించి పేపర్ 1 ఎస్జిటికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దామండి. ఇందులో టోటల్గా మీకు 85+ బిట్స్ వరకు డిస్కస్ చేయడం జరుగుతుంది ఈరోజు వచ్చిన పేపర్లోవి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. మీలో ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో ఉంచుకోండి. సో కంటెంట్కి సంబంధించి మెథడ్, సైకాలజీకి సంబంధించి మంచి మంచి క్లాసెస్ అన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది. సో వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము. ఈ వీడియోలో మీకు అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి బిట్స్ అనేవి కవర్ చేయడం జరిగింది. ఇత్తు అనగా అర్థం ఏంటి అంటే విత్తనం. కుమారి శతకాన్ని ఎవరు రచించారు అని అడిగారు. అలాగే యామిని అనే దానికి అర్థం అడిగాడు. ఏపీని ఆనుకొని ఉన్న తెలంగాణ జిల్లాలు ఏవి? తక్షణం అనే దానికి లఘువు గురువుని గుర్తించమన్నాడు, అది ఏ గణం అని అడిగాడు. కాప్రేకర్ సిద్ధాంతం ఏమిటి అని అడిగాడు. చంపకమాల గురించి ఒక బిట్ వచ్చింది. ఆయిలర్ ఫార్ములా ఏంటి అని అడగడం జరిగింది. కాకతీయులు ఎవరి దగ్గర సామంతులుగా ఉన్నారు అని అన్నారు. రాష్ట్రకూటుల దగ్గర సామంతులుగా ఉంటారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో సందర్శించిన యాత్రికుడు ఎవరు అని అడిగారు. సర్పిలాకార ప్రణాళికలో సంబంధం ఉన్నవారు అని చెప్పి కొంతమంది ఆప్షన్స్లో పేర్లు అనేవి ఇవ్వడం జరిగింది. రాజిల్లు అనే దానికి అర్థం అడిగాడు. రాంబస్కి ఎన్ని సౌష్ఠవాలు ఉంటాయని అడిగారు. హెక్సాగన్లో ఎన్ని భుజాలు ఉంటాయని అడిగారు. అంగుళీ పరీక్ష అనే దేనికి సంబంధించిన పరీక్ష అని అడిగారు. 0.125ని భిన్న రూపం అంటే దానికి సమానమైన భిన్నాన్ని రాయమన్నారు. వాతావరణంలో అధికంగా ఉండే వాయువు ఏమిటి అని అడిగారు. నైట్రోజన్. వైకల్పికం అంటే ఏమిటి అని అడిగారు. తెలుగుకి సంబంధించి ఒకసారి సంధి జరగడం, ఒకసారి సంధి జరగకపోవడం. ఎక్స్ట్రోవర్ట్, ఎంట్రోవర్ట్ అనే దానికి యాంటోనియమ్స్ అడిగాడు అనమాట. ఎక్స్ట్రోవర్ట్, ఇంట్రోవర్ట్. కూలిపోయే కొమ్మ అనేది రచన ఎవరు రాశారు అని అడిగారు. వరదాచార్యులు. రైతు బిడ్డ అనేది వానమామలే వరదాచార్యులు గారు రాసిన ఏ సంపుటి నుండి తీసుకోవడం జరిగిందని అడిగారు. బుర్రకథల సంపుటి నుంచి. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్లో ఉండే వాయువు ఏది అని అడిగారు. CO2. భూమిపై గల మంచినీటి శాతం ఎంత? 1%. ధవళేశ్వరం ఆనకట్ట ఎప్పుడు నిర్మించారు? 1849. అత్యల్ప ఉష్ణోగ్రత గల ప్రాంతాలు ఏవి అని అడిగారు. కాలం అనే దానికి నానార్థాలు, పర్యాయ పదాలు సంథింగ్ ఏదో అడగడం జరిగింది. గెస్టాల్ట్ వాదం యొక్క ప్రాధాన్యత ఏంటి అంటే అది దేనికి ప్రాధాన్యత ఇస్తుంది అని అడిగారు. ఉత్తర పద ప్రాధాన్యత గల సమాసం ఏది అని అడిగారు. మొదటి 25 సంఖ్యల సగటు అడిగారు. దీర్ఘచతురస్రము, వృత్తం పైన, NCF, RTE పైన బిట్స్ అనేవి రావడం జరిగింది. RTEలో క్యాపిటేషన్ ఫీజు అనేది తీసుకుంటే జరిమానా ఎంత అని అడిగారు. లేషనము అంటే అర్థం అడిగారు. తొడ దగ్గర ఉండే ఎముకను ఏమంటారు అని అడిగారు. ఫీమర్. కాపు బిడ్డ రచయిత ఎవరు? గంగుల సాయిరెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికలు ఎన్ని సంవత్సరాలకు జరుగుతాయని అడిగారు. 5 సంవత్సరాలకి. కొత్త లోకం రచన ఎవరు రాశారు? గుర్రం జాషువా గారు. నముల్ దంతాలు ఎన్ని అని అడిగారు. 8. ఇంగ్లీష్కి వచ్చేసరికి పాసేజ్ ఇచ్చాడు. ఎర్రర్ ఇడియం 1, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, స్పెల్లింగ్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, అరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, గ్రామటికల్గా ఎర్రర్ ఇచ్చి దాన్ని ఐడెంటిఫై చేయమన్నారు. సో అవి ఇంగ్లీష్కి సంబంధించి వచ్చాయి. సైకాలజీలో రక్షక తంత్రాలు, వైగోట్స్కి, పియాజే, కోల్బర్గ్ యొక్క ఉత్తర సాంప్రదాయ స్థాయి మీద, అలాగే పియాజే యొక్క స్కిమాటాలకి సంబంధించి ఇచ్చాడు. చామ్స్కీ పైన బిట్ వచ్చింది. దేశీయ సాంప్రదాయంలో రచనలు చేసిన వారు ఎవరు అని అడిగారు. తెలుగులో మూర్ధన్యాల పైన బిట్ వచ్చింది. పద్యం వచ్చేసరికి చెప్పకు చేసిన మేలు అనే పద్యం నుంచి ఇవ్వడం జరిగింది. నా అనేది ఏ వర్గం అని అడిగారు. వసుధ వ్యుత్పత్తి అర్థం అడిగారు. స్వభావవాదం ప్రతిపాదించిన వారు ఎవరు అని అడిగారు. గణం, దీర్ఘగణం పైన మ్యాథ్స్లో బిట్ అనేది వచ్చింది. రిపోర్టెడ్ స్పీచ్కి వచ్చేసరికి రాజు సెడ్ ఐఎమ్ రైటింగ్ నవల్స్ అనేది ఇచ్చాడు. బోధనా పద్ధతులు TLM, CCE ఇవ్వడం జరిగింది, వాటిపైన బిట్స్. అలాగే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్ ఇచ్చి వాటిని జతపరచమన్నాడు. పురోగమన అవరోధం పైన వచ్చింది బిట్. ఉద్దేశపూర్వక విస్మృతి అంటే ఏంటి అని అడిగారు. దమనం. యూనివర్సల్ గ్రామర్కి సంబంధించి ఇచ్చారు. చామ్స్కీ. ఎరిక్సన్ పైన బిట్ వచ్చింది. గంటం రోగడం అనేది ఏంటి అని అడిగారు. నిబంధిత ఉద్దీపన. వికాసాన్ని ప్రాగృతీకరించవచ్చు అనే దానిపైన బిట్ వచ్చింది. మార్గదర్శకత్వం పైన వచ్చింది. ఇంగ్లీష్లో వీ నో డాష్ హీ వాజ్ హానెస్ట్ అనేది ఇచ్చాడు. ఇక్కడ ఆప్షన్స్లో దిస్, దట్ అనేది ఇచ్చాడు. సో నార్మల్గా మనం చూసుకున్న వీ నో దట్ అని అంటాం కదా. సో దట్ అనేది అక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఐ యామ్ డాష్ టు బెల్ ద క్యాట్ అనేది ఇచ్చారు. మ్యాథ్స్కి వచ్చేసరికి 2^5 × 5^5/10^5ని సాల్వ్ చేయమన్నారు. కృష్ణా, గోదావరి నదులు అనేవి ఏ కనుమల్లో పుట్టాయి అని అడిగారు.
నియోజకవర్గ సభ్యులచే ఎన్నుకోబడని వారెవరు అని అడిగారు. నెక్స్ట్ గౌతమ్ బుద్ధుడి పైన ఒక బిట్ అనేది వచ్చింది. కుల్య అనే దానికి ప్రకృతి పదం అడిగారు. ప్రజ్ఞాలబ్ధి ఎవరు ఏంటి అని అడిగారు. స్టెర్న్. కారణాలను తెలియజేయడం అనేది దేనికి సంబంధించింది? విషయావగాహన. తరిగిపోని వనరులేవి? సూర్యకాంతి, గాలి. కాండం రూపాంతరం అని చెప్పి కింద కొన్ని ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మాంటిసోరీ పద్ధతికి ఎఫ్ఐఆర్ నమోదుకి సంబంధించి సోషల్ ఎఫ్ఐఆర్కి సంబంధించి బిట్ వచ్చింది. పద్ధతుల్లో మాంటిసోరీ పద్ధతి పైన ఇచ్చారు. మ్యాథ్స్కి వచ్చేసరికి 12 మీటర్లు 15 మీటర్లు కొలతలు గల దీర్ఘ చతురస్ర చుట్టుకొలత ఎంత అని అడిగారు. చాలా ఈజీ బిట్. 36 సెంటీమీటర్లు చుట్టుకొలతగా గల చతురస్ర వైశాల్యం అడిగాడు. సో చుట్టుకొలత ఇచ్చేసాడు, దాన్ని బట్టి సైడ్ కనుక్కుంటాము. సో వైశాల్యం దాన్ని బట్టి కనుక్కుంటాం. 136ను 3:5 నిష్పత్తిలో విభజిస్తే కనిష్ట విలువ ఎంత అని అడిగారు. 2 లీటర్ల పాల ప్యాకెట్లో 500 మిల్లీలీటర్ల నీరు ఉన్నదట. ఇప్పుడు నీరు పాలు యొక్క శాతాలు అడిగాడు, నిష్పత్తి అడిగాడు. అయితే ఇక్కడ నిష్పత్తి అడిగేటప్పుడు ఏ నిష్పత్తి ఫస్ట్ అడుగుతున్నాడు అనేది చాలామంది చూసుకోరు. నిష్పత్తి అడిగాడు కదా అని చెప్పి రాసేస్తారు. కానీ అక్కడ నీరుది పాలుది అంటే ఆ యొక్క ఏ అంశాలవి నిష్పత్తి ముందు అడుగుతున్నాడు అనేది చూసుకోవాలి. 1 క్వింటాల్లోని గ్రాముల సంఖ్య ఎంత అని అడిగారు. స్తూపం యొక్క సమతలాల సంఖ్య. 59ల మధ్య గరిష్ట కనిష్ట ప్రధాన సంఖ్యల భేదం ఎంత అని అడిగారు. అంటే 1 నుంచి 100 వరకు ప్రధాన సంఖ్యలు తెలిసి ఉండాలి. 4, 6, 9తో ఏర్పడే 3 అంకెల సంఖ్యలు ఎన్నో లేకపోతే ఏవో అని అడిగాడు. ఒక వ్యక్తి 3 రోజులకు 5 లీటర్ల డీజిల్ పోస్తే సెప్టెంబర్ నెలలో ఎంత డీజిల్ పోస్తాడు అని అడుగుతున్నారు. ఖచ్చిత వర్గం కాని సంఖ్య ఏది అని చెప్పి కొన్ని సంఖ్యలు ఇవ్వడం జరిగింది. అలాగే 8చే నిశ్శేషంగా భాగించబడే సంఖ్య ఏది అని చెప్పి ఆప్షన్స్లో కొన్ని ఇవ్వడం జరిగింది. రమేష్ 7:15 నుండి అంటే 7:15 నిమిషాల నుండి 1:05 నిమిషాల వరకు పనిచేస్తే ఎన్ని నిమిషాలు పనిచేశాడు అని అడిగారు. రజని దగ్గర 27 మీటర్ల 30 సెంటీమీటర్ల గల రిబ్బన్ అనేది ఉన్నదట. ప్రతి రిబ్బన్ పొడవు 30 సెంటీమీటర్లు ఉండేటట్లు ఎంతమందికి పంచవచ్చు అని చెప్పి బిట్ అనేది రావడం జరిగింది. సో దీన్ని బట్టి చూసుకుంటే మ్యాథ్స్లో చాలా బేసిక్ టాపిక్స్ నుంచి బిట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఇలా చూసుకుంటే మనకి చాలా బేసిక్ టాపిక్స్ నుంచి బిట్స్ అనేవి వచ్చాయి. చాలా ఈజీగా కూడా వచ్చినట్టుగా కనిపిస్తున్నాయి. ఇది మనకి 87 బిట్స్ వరకు మనం అయితే డిస్కస్ చేసాము. ఏ టాపిక్స్ నుంచి వచ్చాయి ఏంటి అనేవన్నీ కూడా చూసాము. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో యొక్క పీడిఎఫ్ అనేది ఈ రోజు జరిగిన ఈ పీడిఎఫ్ అనేది నేను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఆల్రెడీ ఇప్పటివరకు జరిగిన ఏవైతే ఎగ్జామ్స్ లో వచ్చిన క్వశ్చన్స్ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశాను. టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి జాయిన్ అయ్యి మీరు ఈ పీడిఎఫ్ని అయితే తీసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకొని. ఎగ్జామ్కి ఎవరైతే రేపు వెళ్తున్నారో వాళ్ళు వీటిని ఈ టాపిక్స్ని చదువుకొని వెళ్తే సరిపోతుంది. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.